ఉన్నారు. మరి అదే ఈ 1 ఇయర్‌లో అసలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను ఎందుకు ప్రజలు తిరస్కరించారు అని ఏదైనా విశ్లేషణ ఏంటి అనేది ఒక ఎవాల్యుయేషన్ జరిగిందా? ఖచ్చితంగా. జనము ఎట్లా అంటే 10 సంవత్సరాలు చూసిండ్రు కదమ్మా రోజా గారు. పబ్లిక్ ఏముంటుందంటే ఒక రైతు ఉంటాడు, అరే మనకు 10,000 ఇస్తున్నాడు కేసీఆర్ గారు, ఆయన 14,000 ఇస్తా అంటున్నాడు, చూద్దాం 10 ఏళ్ళు వేసినాం కదా మార్పు కోరుదాం అనుకున్నారు. అట్లా మహిళలు, అరే మా నాన్నకు ఒక్కరికే వస్తుంది పెన్షన్, మా అమ్మకు వస్తుందంట, నాకు వస్తుందంట, అన్నీ కలిపితే మనం బతుకోవచ్చు హ్యాపీగా, ఏం కష్టం లేకుండా బతుకోవచ్చు. అట్లా అంటే ప్రతి వర్గానికి ఒక్కరని కాదు, ఇట్లా ఎవరు చూసినా. ఇప్పుడు యాదవులకు మేము గొర్రెలు ఇచ్చినాం, అరే డైరెక్ట్ అకౌంట్లు వేస్తేనే 2 లక్షలు మీకు ఎందుకు, ముదురాజులకు కానీ దళితులకు కానీ, దళిత పది మీకు డబ్బులు వేసేస్తాం డైరెక్ట్గా, 10 లక్షలు ఏమిటి సరిపోతాయి, 12 ఇస్తాం, 14 ఇస్తాం. అంటే ఎవరికి ఏ పడితే వాళ్ళు ఇచ్చేవారికి కేసీఆర్ ఇచ్చిండు కదా, 200 రూపాయల పెన్షన్ 2,000 ఇచ్చిండు కేసీఆర్, ఈయన 4,000 ఎదిగాడు ఇస్తాడు. అట్లా ఆశకు పోయినరు వీళ్ళు, అబద్ధాలు చెప్పే ప్రచారాలను నమ్మిండ్రు. ప్లస్ ఒక్కొక్క వర్గాన్ని ఒక్కోలాగా విడదీసిన వాళ్ళు. ఇప్పుడు ముస్లింల దగ్గరకు పోయినరు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అట్లా తీసుకుపోయారు. రైతుల దగ్గరకు పోయినరు, ఎక్కువ ఇస్తామన్నారు. ఉద్యోగస్తుల దగ్గరకు పోయినరు, కేసీఆర్ మీకు 2 PRCలు ఇచ్చినా, దేశంలో హైయెస్ట్ జీతభత్యాలు మీకు ఇచ్చినా, ఇప్పుడు చూసినావా 5% ఇచ్చిండు, మేము వస్తే 50% ఇస్తామన్నారు. నమ్మిండ్రు. అట్లా ఎస్టీల దగ్గరికి పోయినరు, ఇక దళితులకు ఇచ్చారు, మీకు ఇచ్చిండ్రా, దళితుల దగ్గరకు పోయినరు, మీ ఊర్లో 5 మందికి వచ్చినాయి, మిగతా వాళ్ళు మీరు దళితులు కారా అన్నారు. అట్లా రెచ్చగొట్టి అబద్ధపు ప్రచారాలు చేసి, క్యారెక్టర్ అసెసిన్ చేసి, రకరకాల చిత్రీకరించి మొత్తం మీద అధికారంలోకి వచ్చింది. అంటే మిమ్మల్ని ప్రజలు తిరస్కరించడానికి కారణము వాళ్ళు చూపెట్టినటువంటి హామీలు, వాళ్ళు చూపించిన ఆశ తప్ప మీ ఫెయిల్యూర్స్ ఏం లేవా? ఆఫ్ కోర్స్ మేము అన్నీ మంచి చేసినామని చెప్తలేము, మేము ఉంటాయి, కొన్ని ఉంటాయి. కానీ ప్రధాన కారణం ఓడిపోవడానికి ఇక్కడ ఉద్యోగస్తులు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, బీసీలు కొన్ని కులాలు కావచ్చు, ప్లస్ ఓసీలు కావచ్చు. రెడ్డిలలో ఏం చెప్పారు, మనమే ముఖ్యమంత్రి ఉండాలన్నారు. రైతు ఏమనుకున్నాడు, అరే మనోడు ముఖ్యమంత్రి ఇంకా ఎక్కువ వస్తాయి అనుకున్నాడు, రైతులకు ఇంకా బాగా ఇస్తుంది అనుకున్నాడు. ఇప్పుడు అదే రైతు బాధపడుతున్నారు, అదే కులం వాళ్ళు బాధపడుతున్నారు. అగెనిస్ట్ ఎవరైతే చేసినారో టీఆర్ఎస్ గెలవద్దని ఆ వర్గం అంతా ఈరోజు బాధపడతా ఉన్నారు. అంటే వాళ్ళు చేసినటువంటి హామీలు ఏదన్నా ఒకటి అమలైంది అనుకోండి, రాత్రికి అవుతుంది అన్నోళ్ళు